కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు ఈ మూవీలో. ఇంతకుముందు ఈ మూవీస్కి కొంచెం చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు యాక్టింగ్ విషయానికి వస్తే. ఇంకా హీరోయిన్ రితికా నాయక్ అయితే మూవీలో కొంచెం కొన్ని సీన్స్లో కానీ మూవీ మొత్తంలో ఎక్కడైనా సరే కానీ ఏదో హీరోయిన్ ఉంది అని చెప్పుకోవడానికి పెట్టినట్టు అనిపించింది. ఆ మూవీ కామెడీ విషయానికి వస్తే సత్య అయితే వేరే లెవెల్ కామెడీ ఉంటుంది మూవీ మొత్తంలో. కొన్ని సీన్స్లో అయితే మొత్తం సత్యనే హీరోయిన్ కూడా డామినేట్ చేస్తాడు. ఏ సినిమాలోనైనా బీజిఎం కానీ సాంగ్స్ కానీ కొంచెం ప్లస్ అవుతుంది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ బాగానే ఉంది, మిగతా సాంగ్స్ కానీ అంతంతనే, బీజిఎం కూడా అంత లేదనే చెప్పొచ్చు. తమన్ ఏదో కొన్ని వేరే మూవీస్ మన 2017-18లో ఉండే మూవీస్ బీజిఎం లాంటివి అలా కొట్టినమాట. బీజిఎం అంత బాగాలేదనే చెప్పొచ్చు మూవీలో. ఇంకా మూవీ స్టోరీ విషయంలోకి వెళ్తే స్టోరీ బాగానే ఉంది, కాకపోతే సినిమాటోగ్రఫీ కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ బీజిఎం కానీ ఇవి మంచిగా లేకపోవడం వల్ల మూవీకి మైనస్ పాయింట్ అయింది. ఇంకా మొత్తానికి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. దీంట్లో ఎయిటీన్ ప్లస్ సీన్స్ ఏం లేవు, ఇంకో పెద్దగా హారర్ సీన్స్ కూడా పెద్దగా అంతా ఏం లేవు అనే చెప్పొచ్చు. మొత్తానికి ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ స్టోరీ పరంగా కానీ కొంచెం డిసప్పాయింట్ అయితే అవకాశం అయితే ఉంది సెకండ్ హాఫ్లో. ఎందుకంటే సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ పార్ట్ 2 ఉందని చెప్తారనమాట.